ఒక్కరు మాట్లాడారు వీడు చూడు వెనకెనకెళ్ళి చూస్తుండు. భాషలు కడలేకపోతున్నా ఇది ఇలా కంచెలు పెట్టి అంట నేను పాడనా తీయగా కమ్మని. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొచ్చాను. ఈ రోజు నేనైతే లొకేషన్కి వచ్చాను. చూడండి, ఇదే ఆ లొకేషన్. ఈ రోజు అయితే ఈ ఫన్నీ వీడియోస్ మీకు కూడా చూపెడతాను. చాలా నవ్వుకున్నాను, నాతో పాటు మీరు నవ్వండి. లెట్స్ గో. ఇప్పుడు మనందరం కలిసి లోపలికి వెళ్దాం. ఎలా ఉందో లోపల అన్నీ చూపెడతాను, ప్రతి వస్తువుతో సహా. ఇదేనండి ఆ ఫామ్ హౌస్. ఎలా ఉందో చూడండి. ఒక పెద్ద భవనం, చాలా అందమైన భవనం అన్నమాట. ఈ ఫామ్ హౌస్ లో ప్రతి ఒక్క వస్తువు లక్షలలో ఉంటుంది. ఒక్కటి బై మిస్టేక్ లో కింద పడి పగిలినా కానీ ఫైన్ వేస్తారు మనపై. అందుకోసమే కింద మీద చూసుకొని జాగ్రత్తగా నడవడం బెటర్ అనిపించింది. ఒకసారి అయితే ఈ లోపల ఉన్నాయి అన్ని చూద్దాం, పదండి. షూటింగ్ అయితే 6 గంటలకు బయలుదేరి ఇక్కడ 9 గంటలకు లొకేషన్లో ఉండాలి. నేనైతే 8 గంటలకు లొకేషన్లో ఉన్నా. టిఫిన్ అండ్ స్నాక్స్ అండ్ ఫుడ్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు, అందరూ టిఫిన్ తింటున్నారు. నేనైతే తర్వాత తిన్నాను. ఈ లొకేషన్లో నాతో అందరూ క్లోజ్గానే ఉంటారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. టిఫిన్ తిన్న తర్వాత అయితే షూటింగ్ స్టార్ట్ అయింది. అందరూ కూడా రెడీ అయ్యారు. దగ్గర ఈ ఫామ్ హౌస్లో 21 రూములు ఉన్నాయన్నమాట. అంత పెద్ద ఫామ్ హౌస్ అనమాట. నేనైతే తిరగలేకపోయాను, అంత పెద్దది. పండు నన్ను కూడా తీయకొస్తే. సురేష్ ఎక్కడ పోతున్నావు? అక్కడ అనుకుంటా. ఇంకా మీరు కింద చూడొచ్చు ఎంత పెద్ద హాల్ ఉందో. చాలా అద్భుతంగా నిర్మించిల్లు. నాకైతే బాగా నచ్చింది. 1 డే ఇక్కడ మనం స్పెండ్ చేయొచ్చు. ఒకవేళ నాకు దేవుడి వారం వేస్తే ఇక్కడనే స్పెండ్ చేస్తా, అంత బాగుంది. బట్ స్విమ్మింగ్ పూల్ మాత్రం అయితే లేదు ఇక్కడ. ఇది చూడండి, ఈ బాల్కనీ ఇంకా ఎంత అద్భుతంగా ఉందో. ఇది బాల్కనీ ఏంటో నాకు తెలియదు, బట్ మీకైతే చూపెడుతున్నాను. మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి. కింది నుంచి చూస్తే మామిడి తోట అవుపడుతుంది. మామిడి తోట చాలా పెద్దగా ఉంది. అండ్ ఫ్రూట్స్ ఫామ్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా. ఇంటి చుట్టూ మొత్తం అవే ఉన్నాయి. ఇంకా ఇవి చూడండి, వైన్స్లో పెట్టినట్టు ఎలా పెట్టారో, బట్ అవి నిజం కాదు, ఫేక్. దాంట్లో కలర్ కలిపి అలా పెట్టారు షోకి. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. నా వీడియోస్ అలానే ఉండిపోతున్నాయి, కానీ మీరైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. రెడీ. ఇప్పుడు మీ అందరి కోసం మా ఫ్రెండ్ పండు మీకోసం ఒక మంచి పాట పాడతాడంట. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బ్రతకనా మీ అందరి నోట. పండు పాట సరే, ఇప్పుడు ఈ అమ్మ మాటలు నువ్వే చేసినావమ్మ. భాషలు కడుగు చూడు, ఈ భాషలు కడలేకపోతున్నా ఇది ఇలా కంచెలు పెట్టి అంట నేను ఓకే. ఈ కంచాలు చూసినా ఇదేందని మా చెప్తా. ఇక నేను అందరినీ పలకరించిన తర్వాత లాస్ట్కు నేను టిఫిన్ తిన్నాను. నాకు ఇంకా షూట్ స్టార్ట్ కాలే, అయిన వాళ్ళకి అయ్యింది స్టార్ట్. టిఫిన్ అయితే చాలా బాగుందండి. ఏమేమి పెట్టారంటే పూరి, ఇడ్లీ, వడ అండ్ ఉప్మా కూడా పెడతారు. ఉప్మా కాకుండా అన్ని రకాల టైప్ ఆఫ్స్ టిఫిన్స్ పెడతారు ఇక్కడ. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా నిర్మించారు. ఈ సెల్ఫ్ చాలా స్టైలిష్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ, మీరు చూడొచ్చు. ఇంకా చాలా రూమ్స్ ఉన్నాయి, బట్ నేను తీయలేకపోయినా. ఎవరినో ఒకళ్ళని రిక్వెస్ట్ చేసి వీడియో మాత్రం అయితే తీసాను. మీరు చూడొచ్చు, ఏదో ఒకటిలే వీడియో అయితే తీసాను కదా, మీకోసం వీడియో అప్లోడ్ చేస్తున్నాను త్వరగా. ఈ రూమ్ వచ్చేసి డ్రెస్సింగ్ చేంజ్ అండ్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ అన్ని ఇక్కడే. ఈ అక్కనే హెయిర్ స్టైలిస్ట్ చాలా బాగా ఇస్తుంది. అందరు ఫ్రేమ్లు పట్టిర్రు, ఒక్కరు మాట్లాడారు. వీడు చూడు వెనకెనకెళ్ళి చూస్తుండు. జూమ్ చేయాల్సి. సో సురేష్ బ్రేక్ఫాస్ట్ చేయలేక టీ తాగుతాడు. బ్రేక్ఫాస్ట్ మింగిన. ఇది వచ్చేసి కిచెన్లో ఇంత డిజైన్గా చేశారో చూడండి. అది ఎలా చేశారో కూడా తెలియదు నాకు. ఇంజనీరింగ్స్ అంటే వాళ్ళేనండి, ఎంత అద్భుతంగా క్రియేట్ చేశారో చూడండి కిచెన్ని.
నిజానికైతే వాళ్ళకి హ్యాండ్సప్ చెప్పాలి. సో ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను మంచి మంచి వీడియోస్తో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.